మయూరి గారు, అతి చనువు తీసుకున్నానా? మీ మనసు విప్పి చెప్పారు, తప్పే ఉంది. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోమంటారా? సాగర్ గారు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా. చెప్పండి, మరోలా అనుకోరు కదూ. మయూరి గారు, మీ నిర్ణయం చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ నిర్ణయం మీదనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నాకు ఇప్పుడెప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంది. మీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. సాగర్ గారు, మీకు అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్నాయి. ఒక కన్నెపిల్ల తన కాబోయే భర్త ఎలా ఉండాలని ఊహించుకుంటుందో ఆ అర్హతలన్నీ మీలో ఉన్నప్పుడు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని అనుభవించండి. నా కోసం వెయిట్ చేయడం అనవసరం. అలా మాట్లాడకండి. మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న నేను ఇంత త్వరగా మిమ్మల్ని మర్చిపోయి మరొక ఆమెను ఎలా పెళ్లి చేసుకోగలను? నాకు అసలు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఎందుకని? దేశం నలుమూలలా నాట్య ప్రదర్శనలు ఇవ్వాలని, దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతిని, కళలను నా నాట్యం ద్వారా తెలియచేయాలని నా కోరిక. నా జీవితాశయం కూడా అదే. నా ఆలోచనలు, భావాలు మీకు విచిత్రంగా కనిపించవచ్చు. పెళ్లి చేసుకుని మీ జీవితాశయాలను నెరవేర్చుకోకూడదా? అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? పురుషాధిక్యత గల మన దేశంలో ఏ మగాడైనా తన భార్య తనకు ఇల్లాలుగా, తన పిల్లలకు తల్లిగా, తన ఇంటిని చక్కదిద్దే గృహిణిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ తన భార్య సంగీతంలోనో, సాహిత్యంలోనో, నటనలోనో, నాట్యంలోనో ప్రావీణ్యత సంపాదించి 10 మంది మెప్పు సంపాదించాలని కోరుకోడు. నాలాంటి కళాకారుని పెళ్లి చేసుకున్న భర్తకు, పిల్లలకు న్యాయం చేయలేదు. అంతకంటే పెళ్లి చేసుకోవటం మానేసి నేను అభిమానించే కళకు న్యాయం చేయడమే మంచిదనుకుంటున్నాను. మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఎందుకలా అంటున్నారు? ఏ ఆడదాని జీవితానికైనా వివాహంతోనే నిండుదనం వస్తుంది. మిగతా అర్హతలు ఎన్నున్నా జీవితానికి ఒక తోడు కావాలి. ఆ తోడు లేని జీవితం ఉప్పు లేని కూర లాంటిది. నేను ఎన్నుకున్న జీవితమే నాకు తృప్తి కలిగిస్తుంది. అది కొంతకాలం మాత్రమే కాదు. అవును, సృష్టి ఆరంభం నుంచి ఆడవాళ్లకు మగతోడుంది. ఒక్క మానవ జాతిలోనే కాదు, నోరు లేని పక్షులు, పశువులు కూడా తోడును కోరుకుంటాయి. అదే సృష్టి రహస్యం. సాగర్ గారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించలేరు. మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించలేను. అంతేగాని మీ నిర్ణయాన్ని మార్చుకోనంటారు అన్నాడు సాగర్ రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ. అతనికి ఆమె చిరునవ్వే సమాధానమైంది. మా వదిన ఎదురు చూస్తుంటుంది, వెళ్తాను అంటూ లేచింది మయూరి. ఆమె వెళ్తుంటే చూస్తూ కూర్చున్నాడు సాగర్. అతని హృదయం బరువెక్కింది. సాగర్ని కలుసుకోవటం మానేసింది మయూరి. ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నానే అన్న భావం తప్ప మరే బాధ లేదు ఆమెకు. ఒకరోజు పోస్ట్లో ఆమెకు సాగర్ నుంచి లెటర్ వచ్చింది. అత్యంత ప్రియమైన నేస్తం, మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీరు కనిపించని ఈ వారం రోజుల్లో అర్థమైంది నాకు. మీ జ్ఞాపకాలే నా ఊపిరి. నిన్ను మర్చిపోవటం నాకు సాధ్యం కావటం లేదు. మయూరి, అరవిరిసిన నీ కన్నులలో నా రూపాన్ని చూసుకోవాలని, నీ మృదుమధుర దరహాస చంద్రికల మధ్య నేను నిలిచిపోవాలని, నీ అందమైన రూపాన్ని తనివి తీరా చూడాలని ఆశతో, ఆరాటంతో ఎదురుచూసే నా కళ్ళకు నీ దర్శన భాగ్యం కరువైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నా మనసంతా ఆక్రమించుకుని నన్ను ఇలా బాధ పెట్టడం న్యాయమంటారా? విరబూసిన మందారంలా, కడిగిన మంచి ముత్యంలా, నిండు జాబిలిలా మెరిసే మీ ముగ్ధ మనోహర రూపం కనిపించక ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశంగా ఉంది. మయూరి, నిన్ను చూడాలని తప్పించిపోతున్నాను. నీ మాటలు వినాలని కలవరిస్తున్నాను. నిన్ను చూసే వరకు ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. నిన్ను చూసిన తర్వాతనే ప్రేమకు అర్థం తెలిసింది. ప్రేమానుభూతిని మొదటిసారిగా రుచి చూపించి ఆ మాధుర్యంతో ఓలలాడించిన నిన్ను నేనెలా మరవగలను? అది నాకు సాధ్యమవుతుందా? మయూరి, నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే జీవితమంతా బ్రహ్మచారిగానే ఉండిపోతాను. నీకు అర్పించిన మనసులో మరో ఆడదానికి ఈ జన్మలో చోటు ఇవ్వలేను. ధైర్యంతో ఈ లెటర్ రాస్తున్నాను. నన్ను ప్రేమించగలిగితే ఈ సాయంత్రం మనం కలుసుకుని కబుర్లు చెప్పుకునే ప్రదేశం ఆ కృష్ణా తీరానికి రండి. నన్ను ప్రేమించలేకపోతే ఈ లెటర్ చదవగానే చింపి పారేయండి. మిమ్మల్ని పొందగలిగే అదృష్టం నాకు లేదనుకుంటాను. ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇక్కడ ఉండలేను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇట్లు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న సాగర్. అవ్యక్తమైన ఆనందంతో మయూరి మనసు పులకరించిపోయింది ఆ లెటర్ చదవగానే. ఆడది తను ప్రేమించే మగాడి దగ్గర కంటే
తనను ప్రేమించే మగాడి దగ్గరే ఎక్కువ సుఖపడుతుందని వాళ్ళొదిన మయూరితో అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. అది నిజమేనేమో అని అనిపించింది మయూరికి ఆ క్షణంలో. అతను తను పిచ్చిగా ఆరాధిస్తున్నాడని తనను ఆ రోజు గ్రీట్ చేయగానే అర్థం చేసుకుంది. అదృష్టం ఎవరికైనా ఒక్కసారి అందుబాటులోకి వస్తుంది, అందుకోలేకపోతే చేయి జారిపోతుంది. అదృష్టం సాగర్ రూపంలో నన్ను అలరించబోతోందేమో. తన నాట్యాన్ని అభిమానించేవాళ్ళు, తన మనసుకు దగ్గరగా రావాలని ప్రయత్నించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాగర్ను చూసిన క్షణంలో కలిగిన స్పందన ఒక రకమైన అంతకుముందెన్నడూ పొందని తన్మయత్వం ఇంతవరకు మరెవరిని చూసినా కలగలేదు. తన కన్నె మనసును అయస్కాంతంలో ఆకర్షించిన మొదటి వ్యక్తి సాగర్. నా కోసం అతను పడుతున్న బాధనంతా ఎంత విపులంగా పొందుపరిచాడు ఈ ఉత్తరంలో. ఆ లెటర్ చదివిన దగ్గర నుంచి మయూరికి చెప్పలేనంత థ్రిల్లింగ్గా ఉంది. ఏ ఆడదాని జీవితానికైనా ఒక తోడు కావాలి. ఆ తోడు నాకు సాగర్ అయితే, నేను సాయంత్రం వెళ్ళకపోతే సాగర్ నిజంగానే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో. నో, అలా జరగటానికి వీల్లేదు. సాయంత్రం సాగర్ను కలుసుకోవడానికి వెళతాను అనుకుంది. చెంపల్లో వెచ్చని ఆవిర్లు చిమ్మాయి. సాయంత్రం 5 గంటలకు వాళ్ళు కలుసుకునే ప్రదేశానికి వచ్చింది మయూరి. సాగర్ 3 గంటల నుంచి అక్కడున్నాడు. లేత గులాబీ రంగు షిఫాన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్, యూ షేప్లో దువ్వి వదిలేసిన నల్లటి ఒత్తైన జుట్టు, అల్లరిగా నవ్వుతున్నట్టు మీనాల్లాంటి కళ్ళు, మృదువుగా ఎర్రగా మెరుస్తున్న అధరాలు, వీటన్నిటినీ మించిన ఆమె ముఖంలోని మెరుపు. క్షణం తనను తాను మర్చిపోయాడు సాగర్. మయూరి పిలిచాడు ప్రేమ ఉట్టిపడుతున్న స్వరంతో, నవ్వుతూ. సాగర్కు దగ్గరగా కూర్చుంది మయూరి. భరించలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సాగర్ చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చున్నాడు. అతను అలాగే ఆమెను మైమరిచిపోయి చూస్తున్నాడు. ఆమె స్థితి అలాగే ఉంది. కొన్ని సమయాల్లో మాటల కంటే మౌనమే బాగుంటుంది. ఇద్దరికీ మాట్లాడాలన్న ధ్యాసే లేదు. ఇది కళా నిజమా అన్నంత భ్రమగా ఉంది నాకు అన్నాడు సాగర్. అతని మాటలు వింటుంటే ఆమె హృదయం లయ తప్పుతుంది. కనుడెప్పలెత్తి అతని వైపు చూసింది. సాగర్ బాగా ఎత్తు, అందుకు తగిన లావు, అందాన్ని మించిన ఆకర్షణ, నవలా నాయకుల్లా ఉన్న అతన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. అతని చూపులు ఆమె శరీరాన్ని పట్టి పట్టి చూస్తుంటే సిగ్గుబరువుతో కళ్ళు కిందకి వాలిపోయాయి. ఆమె చేతిని అందుకుని తన చెంప కాంచుకున్నాడు. మయూరికి అణువణువున శరీరంలో విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్నట్టుగా చిత్రమైన అనుభూతి. మయూ, ఐ లవ్ యూ తన పెదవులతో ఆమె అరచేతి మీద రాస్తూ అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నాట్యం చేయటం మానేయమన్నారు కదూ. ఎప్పటికీ అనను. నమ్మమంటారా? పెళ్ళయిన తర్వాత నా అభిప్రాయాలు ఇష్టాలు అంటూ వేరుగా ఉండవు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంతోషమే నా సంతోషం మయూరి. థ్యాంక్ యూ అంది నవ్వుతూ. నేను విశాఖ వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడొస్తాను. తర్వాత మా నాన్నగారు వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతారు. మీ ఇష్టం. మయూరి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే నా మీద జాలితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అలా అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంత త్వరగా నీ అభిప్రాయాన్ని మార్చుకుని పెళ్ళికి అంగీకరించావు కదా. మీ లెటర్ చదివిన తర్వాత నా మనసులో ఏదో తెలియని అలజడి, ఆరాటం రాకుండా ఉండలేకపోయాను అంది నవ్వుతూ మయూరి. నేను ఈ రాత్రి ట్రైన్కు విశాఖ వెళ్ళి నాన్నగారితో మాట్లాడొస్తాను. అంత తొందరే ఉంది, తర్వాత వెళ్ళొచ్చుగా. మయూరి, నీ మనసు తెలిసిన తర్వాత నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ఎంత త్వరగా నిన్ను నా స్వంతం చేసుకుందామా అని ఆత్రంగా ఉంది అన్నాడు నవ్వుతూ. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఎల్లుండి ఉదయానికి. పెళ్లి జరిగిన తర్వాత కూడా నేను నాట్య ప్రదర్శనలు ఇస్తాను. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అభ్యంతరం చెప్పకూడదు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా. మీ పెద్దవాళ్లకు ముందుగా ఈ విషయం చెప్పడం మంచిదని నా అభిప్రాయం. అలాగే చెప్తాను. ఇక వెళదామా? అప్పుడైనా తెల్లవారే వరకు కూర్చున్నా మీకు అలాగే ఉంటుంది అంది నవ్వుతూ. ప్రేమ మహత్యం అన్నాడు నవ్వుతూ. కావచ్చు అంది అతని నవ్వులో శృతి కలుపుతూ మయూరి. ఆమెకు కూడా వెళ్ళాలని లేదు. ఎంతసేపైనా అతనికి ఎదురుగానే కూర్చోవాలనుంది. వాళ్ళ వదిన ఎదురు చూస్తుంటుందని బలవంతంగా లేచి వదలలేక అతన్ని వదిలి ఇంటికి బయలుదేరింది. ఏమిట్రా, 10 మంది మగాళ్ళ ఎదుట సిగ్గు ఎగ్గు లేకుండా గంతులేసే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అంది కావేరి కోపంగా. అమ్మా, గంతులేయటం అనరు. మయూరి అద్భుతమైన కళాకారిణి. జాతి గర్వించదగిన ఆమె నాట్యం నువ్వు చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. సాగర్,
మన కుటుంబం ఎటువంటిదో, మన వంశగౌరవం ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు. అన్నీ తెలిసి కూడా ఆ డాన్సర్ను పెళ్లి చేసుకుంటావా? నా మాట విను. మన బంధువులమ్మాయి శ్వేత నీకు తెలుసు కదా. అన్ని విషయాలలో మనకు సమమైన వాళ్ళు 2,00,000 రూపాయల కట్నం ఇస్తామని, శ్వేతను మన ఇంటి కోడలుగా చేసుకోమని వాళ్ళు కబురు పంపారు. అందం, అణకువ అన్నీ ఉన్న శ్వేతను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అంది అతనికి నచ్చ చెబుతూ కావేరి. అమ్మా, నేను మయూరిని ప్రేమించాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. కావేరి ఆశ్చర్యంగా కొడుకును చూస్తూ, సాగర్, ఎంత మారిపోయావురా అంది బాధగా. కావేరి, సాగర్ మనకి ఒక్కగానొక్క కొడుకు. వాడి సంతోషం కంటే మనకు కావాల్సిందేముంది చెప్పు. వాడంతగా ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి అన్నారు జగపతిరావు గారు. ఏమండి, మీరు కూడా వాడిని సమర్థిస్తున్నారా? ఉడుకు రక్తం, తెలుసో తెలియకో వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వద్దని నచ్చ చెప్పాల్సింది పోయి మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు? పెళ్ళి కాలేదు కాబట్టి సరదాగా నాట్యం నేర్చుకుంది, ప్రదర్శనలు ఇస్తుంది. తప్పే ఉంది? పెళ్ళైన తర్వాత ఇల్లు, పిల్లలు, బాధ్యతల రొప్పిలో పడిపోతుంది. అప్పుడు ఎలా ప్రదర్శనలు ఇవ్వగలుగుతుంది? ఆ అమ్మాయే మానేస్తుంది అన్నారు జగపతిరావు గారు. మీరెన్నైనా చెప్పండి, ఆ డాన్సర్ మన ఇంటి కోడలు కావడం నాకు ఇష్టం లేదు. అమ్మా, మయూరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు మొదట. చివరకు నా బాధ చూడలేక నాతో పెళ్లికి అంగీకరించింది. ఆమెతో నా పెళ్లి జరగకపోతే నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు సాగర్ ఆఖరి అస్త్రంగా. అతనికి తెలుసు వాళ్ళ అమ్మని ఎలా ఒప్పించాలో. కావేరి నోరు మెదపలేకపోయింది. సాగర్ ఆ మాట అన్న తర్వాత అది అవకాశంగా తీసుకున్న జగపతిరావు గారు, కావేరి, నీ మొండితనంతో ఉన్న ఒక్క కొడుకును ఎందుకు దూరం చేసుకుంటావు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. వాడెంత మొండివాడో నీకు తెలుసుగా అన్నారు ఆమె భయాన్ని మరింత పెంచుతూ. చాలాసేపు ఆలోచించిన తర్వాత, పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి ప్రదర్శనలు ఇవ్వడానికి వీల్లేదు. అలా అయితే ఆ అమ్మాయిని సాగర్ పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అంతే. అప్పటికి ఆ గండం గడిచిపోతే చాలనుకున్న జగపతిరావు గారు, పెళ్ళయిన తర్వాత మనకిష్టం లేకుండా ఎలా ప్రదర్శనలు ఇస్తుంది? ఇవ్వదు కావేరి అన్నారు. సాగర్ ఏం మాట్లాడలేదు. ఇంకా ఆలోచిస్తున్నావేమిటమ్మా? ఒప్పుకో, మాకెవరికీ లేని అభ్యంతరం నీకెందుకు చెప్పు అంది శిల్ప. మీకందరికీ ఇష్టమైనప్పుడు నాకు మాత్రం ఎందుకు అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళింది కావేరి. అన్నయ్య, అమ్మ కోపం నీకు తెలిసిందేగా, ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానూ పోతుంది. నువ్వేం బాధపడకు అంది శిల్ప. సాగర్, నన్నొచ్చి వాళ్ళతో మాట్లాడమంటావా అన్నారు జగపతిరావు గారు. అన్నాడు సాగర్. మంచి రోజు చూసి వెళదాం అన్నారు. తర్వాత జగపతిరావు గారు మయూరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడటం, ఇరుపక్షాల వాళ్ళ అంగీకారంతో సాగర్కి మయూరికి అత్యంత వైభవంగా పెళ్లి జరగటం అన్నీ 15 రోజుల్లోనే జరిగిపోయాయి. మయూరికి కట్నంగా 1,00,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళ అన్నయ్య. సకల లాంఛనాలతో ఆమెను వైభవంగా అత్తవారింటికి పంపించారు. మయూరి కాపురానికి వచ్చి 4 నెలలైంది. అత్త మామగారుల అనురాగంలో, భర్త కురిపించే ప్రేమతో ఆమెకు 4 నెలలు 4 క్షణాల్లో గడిచిపోయాయి. శిల్పను ఎంత ప్రేమగా చూస్తుందో కావేరి, మయూరిని కూడా అంతే ప్రేమగా చూస్తుంది. జగపతిరావు గారు కూడా అంతే. శిల్ప అయితే సరే సరి, కాలేజీకి వెళ్ళేదాకా, మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా మయూరిని వదలకుండా వదినా వదినా అంటూ ఆమె చుట్టూ తిరుగుతుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చింది విజయవాడలోనే. భర్త అంగీకారం తీసుకోకుండా ప్రదర్శనలు ఇవ్వటం మయూరికి ఇష్టం లేదు. అనాథ పిల్లల కోసం ఒక ప్రదర్శన ఇవ్వమని వాళ్ళు ప్రాధేయపడితే కాదనలేక ప్రదర్శన ఇచ్చింది. ఆ వివరాలు పేపర్లో రావటం కూడా ఆమె చూడలేదు. ఆ రోజు అలా మాట్లాడి పెళ్లి చేసుకున్న సాగర్ ఈరోజు నాట్యం మానేయవా అని అడిగేసరికి నిర్ఘాంతపోయింది మయూరి. కన్నీటితో తలగడ తడిసిపోయింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. చాలా రాత్రి గడిచిపోయింది. సాగర్ ఇంకా బెడ్రూమ్లోకి రాలేదు. గదిలో ట్యూబ్లైట్ వెలుగుతూనే ఉంది. లైట్ కూడా ఆపేయకుండా అలసిపోయిన మయూరి మగత నిద్రలోకి జారిపోయింది. సాగర్ వచ్చి సోఫాలో పడుకున్నాడు. ఉదయం మయూరి నిద్ర లేచేసరికి సోఫాలో నిద్రపోతున్న భర్త కనిపించాడు. అతనికి మెలకువ రాకుండా లేచి క్రిందకొచ్చింది. వదినా, ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా అంది శిల్ప మయూరి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ఏం లేదమ్మా శిల్ప, తలనొప్పితో రాత్రి సరిగా నిద్రపోలేకపోయాను. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, ముఖం కడుక్కుని తాగు. నీకెందుకు శిల్ప ఈ పనులన్నీ? నేను చేస్తాను కదా. చదువుకోవాలని 5ంటికే నిద్ర లేచాను. చదవాలనిపించలేదు.
కాఫీ కలుపుకుని తాగి మీకోసం ఫ్లాస్క్లో పోశాను అంది శిల్ప నవ్వుతూ. మయూరి బాత్రూంలోకి వెళ్ళింది. ఇంతలో సాగర్ నిద్రలేచి వచ్చాడు. మయూరి ముఖంలోకి చూడటానికే సిగ్గనిపించింది అతనికి. రాత్రి తమ మధ్య ఏం జరగనట్లుగా నవ్వుతూ మయూరి కాఫీ కప్పు అందించింది అతనికి. అప్పుడే స్నానం చేసి వచ్చిన మయూరి మంచులో తడిసిన గులాబీలా కనిపించింది అతని కళ్ళకి. మయూ, నా మీద కోపం పోయిందా అన్నాడు ఆమెను చెయ్యి పట్టి దగ్గరకు లాగుతూ. కంగారుగా శిల్ప వైపు చూస్తూ శిల్ప అంది. సాగర్కు అప్పుడు గుర్తుకొచ్చింది అక్కడ శిల్ప ఉందని. మయూరి చేతిని వదిలేశాడు. రాత్రి ఇద్దరు కీచులాడుకున్నారు కాబోలు అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది శిల్ప. మయూరి, చెప్పండి, నాకు వినిపిస్తూనే ఉంది. నా మీద కోపం పోయిందా అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఫ్యాన్ గాలికి ఎగురుతున్న ఆమె ముంగుళ్ళు సవరించాడు. సన్నగా నవ్వింది మయూరి. సన్నగా కంపిస్తున్న ఆమె అధరాలు పనసతొనల్లా కనిపించాయి. చటుక్కున ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మయూరి ముఖం తిప్పుకోబోయింది. నా మీద కోపం పోలేదు కదూ? పోయింది. మరి ముద్దు పెడతానంటే ముఖం తిప్పుకుంటావే? వేళాపాళ అక్కర్లేదా? దీనికి ఎందుకోయ్? పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉందన్న విషయం కూడా మర్చి ఇక్కడ లేదుగా. అన్నగారి సరసాలు చూడలేక బయటికి వెళ్ళింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఆమె జడపట్టి దగ్గరకు లాక్కోపోయాడు. అత్తయ్య గారు వస్తున్నారు అంది నవ్వుతూ. జడ వదిలేశాడు. నవ్వుకుంటూ అతన్ని తప్పించుకుని బయటకు వచ్చింది మయూరి. సాగర్కు ఎవరూ కనిపించలేదు. నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది. టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. నేను అసలు మీతో 1 వారం వరకు మాట్లాడకూడదు అనుకున్నాను అంది మయూరి సాగర్ చేతి మీద తల పెట్టుకుని పడుకుని అతని క్రాఫ్ట్ చెరుపుతూ. 1 వారం రోజులా? మై గాడ్, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అన్నాడు సాగర్ నవ్వుతూ. ఈ రోజు నుంచి 1 వారం వరకు మీతో మాట్లాడను. ఎందుకని? అదంతే. 1 వారం రోజులు నువ్వు మాట్లాడకపోతే నేను ఎలా ఉండాలి? పగలు ఆఫీస్లో, రాత్రిపూట నిద్రపోతూ. ఎవరైనా పగలు పోట్లాడుకున్నా రాత్రి అయ్యేసరికి రాజీకి వస్తారు. నువ్వేమిటి ఏకంగా 1 వారం రోజులు మాట్లాడినంటున్నావు? తీపి కూడా రోజు తింటే ముఖం మొత్తుతుంది. మనం ఇంతవరకు ఎప్పుడు పోట్లాడుకోలేదు కదా. కీచులాడుకుని 1 వారం వరకు ఎడముఖం పెడముఖంగా ఉండి విరహం అనుభవించి ఆ తర్వాత కలుసుకుంటే ఆ మధుర కలయిక ఎంత బాగా ఉంటుంది. నిజంగా ఆ కలయిక జీవితంలో అపురూపంగా దాచుకోదగిన అనుభూతి. నీ కోరిక బాగుంది. ఏ, మీకు బాగాలేదా? ఉదయం పూట పోట్లాడుకుందాం, రాత్రి అయ్యేసరికి కలుసుకుందాం. అంతేకాని 1 వారం రోజులంటే మాటలా? దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే నిన్ను నేను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించటం లేదని. ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు అంది నవ్వుతూ. 1 రోజు కూడా దూరంగా ఉండలేనని నేను బాధపడుతూ ఉంటే నువ్వేమో 1 వారం వరకు దూరంగా ఉంటానంటావు. మిమ్మల్ని ఉడికించడానికి అలా అన్నాను. అతని గడ్డానికి తన చెక్కిల్ని ఆంచుతూ గోముగా అంది. నేను బాధపడితే నీకు సంతోషంగా ఉంటుందా? ఆమె మెడ మీద పెదవులు ఆంచాడు. మిమ్మల్ని ఉడికించాలని అలా అన్నాను, కానీ నేను మాత్రం మీకు దూరంగా ఉండగలనా అంది గాబరాగా. ఇంకెప్పుడు దూరంగా ఉందాం, పోట్లాడుకుందాం, ఇలాంటి మాటలు మాట్లాడకు మయూరి. నాకు చాలా బాధగా ఉంటుంది. తప్పయింది, క్షమించండి. ఇక అలాంటి మాటలు అనను, సరేనా? ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను అన్నాడు భుజాలగరేస్తూ. ధన్యుడాల్ని అంది నవ్వుతూ. ఆమెను తన బిగ్గి కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించాడు. లతలా అతన్ని అల్లుకుపోయింది మయూరి. ఇద్దరూ భోంచేయలేదు. వీళ్ళ కోసం ఎదురు చూస్తూ వంట మనిషి వరండాలో కునికిపాట్లు పడుతూ కూర్చుంది. ఇరువురికి భోంచేయలేదన్న విషయమూ గుర్తులేదు, ఆకలి లేదు. ఒకరి కౌగిలిలో మరొకరు బందీ అయి స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ అలాగే నిద్రపోయారు. కాలచక్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. 1 సంవత్సరం రోజులు గడిచిపోయాయి. మయూరికైతే పెళ్ళై 1 వారం రోజులే అయినట్టుగా ఉంది. అంత మధురంగా ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో తెలియనంత వేగంగా గడిచిపోతున్నాయి రోజులు. భర్త ప్రేమవాహినులు నిలువెల్లా తడిసిపోతున్న మయూరి నాట్యం ప్రదర్శన ఈ విషయాలనే మర్చిపోయింది తాత్కాలికంగా. ఒకరోజు మహిళా మండలి వాళ్ళు వచ్చారు మయూరి దగ్గరకు. మహిళా మండలి వార్షికోత్సవం సందర్భంగా మయూరిని నాట్య ప్రదర్శన ఇవ్వమని అడిగారు. ప్రదర్శనకు టికెట్స్ అమ్మి ఆ డబ్బును భర్తను పోగొట్టుకున్న వాళ్లకు, అంగవైకల్యం కలిగిన వాళ్లకు ఉపయోగపడేలా చేస్తామని, అందుకు కళాకారిణిగా సాటి స్త్రీగా తమకు సహాయం చేయమని ప్రాధేయపూర్వకంగా అడిగారు. భర్తకు తెలియకుండా మాటిస్తే సాగర్ ఏమంటాడు అని మనసులో భయంగా ఉన్నా వచ్చిన 10 మంది వివిధ రకాలుగా ప్రాధేయపడుతూ
ప్రదర్శన ఇవ్వమని ఒత్తిడి చేయడంతో కాదనలేక సరేనంది. వార్షికోత్సవం 10 రోజులుంది. ఈ 10 రోజుల లోపల టికెట్స్ అమ్ముతామని మయూరికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు వాళ్ళు. వీళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వరండాకు ఆనుకున్న గదిలో పడుకున్న కావేరికి వినిపిస్తూనే ఉంది. ఆమెకు అసలు మొదటి నుంచి మయూరి ప్రదర్శనలు ఇవ్వటం ఇష్టం లేదు. దానికి తోడు ఇప్పుడు మాట వరుసకు కూడా తనకు కానీ సాగర్కు కానీ చెప్పకుండా ప్రోగ్రాం ఇవ్వటానికి ఒప్పుకోవడంతో ఆమెకు ఒళ్ళు మండిపోయింది. కోపం తారాస్థాయికి చేరుకుంది. విసురుగా ఆ గదిలో నుంచి వరండాలోకి వచ్చింది. మయూరి, ఎవరిని అడిగి ప్రోగ్రాం ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చావు అంది కోపంగా. కారణం లేకుండా అత్తగారు అంత కోపంగా మాట్లాడుతుంటే ఆ నిమిషంలో మయూరికి కూడా కోపం వచ్చింది. ఎవరిని అడిగి ఇవ్వాలి అంది. పెద్దవాళ్ళం మేమున్నామన్న విషయం మర్చిపోయినా కనీసం నీ భర్తకైనా చెప్పక్కర్లేదా? ఏముంది చెప్పడానికి, పర్మిషన్ తీసుకోవడానికి? విధవరాళ్ళ కోసం, కుంటి వాళ్ళ కోసం వాళ్ళు బాధపడుతూ వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నారు. టికెట్స్ అమ్ముతారు, డబ్బు పోగు చేస్తారు. ఆ డబ్బును ఆ బాధితులకు అందిస్తారు. ఆ పనులన్నీ వాళ్లే చేస్తున్నారు. నేను 1 గంట ప్రదర్శన ఇవ్వటమేగా, అందుకే సరే అన్నాను. పెళ్లి కాకముందు నీ ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత కొన్ని మార్చుకోవాలి. నువ్వు ప్రదర్శనలు ఇవ్వడానికి వీల్లేదు. ఇది పరువు ప్రతిష్టలు గల కుటుంబం. తరతరాల నుంచి మచ్చలేని ఈ కుటుంబానికి ఈ తరంలో నువ్వు మచ్చ తీసుకురావద్దు. అత్తయ్య, ఏమిటి మీరనేది? దిక్కులేని వాళ్ళ కోసం, అనాథల కోసం ప్రదర్శనలు ఇస్తే కుటుంబానికి మచ్చ ఏర్పడుతుందా? నాట్యం తప్పేం కాదు కదా. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సహాయం చేయాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. నా కళ ఈ విధంగా 10 మందికి ఉపయోగపడితేనే కళాకారిణిగా నాకు తృప్తి. ఇంత చిన్న విషయాన్ని మీరింత పెద్దగా చేసి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నీకు చిన్న విషయంగానే కనిపించవచ్చు. 10 మంది ముందు నువ్వు ప్రదర్శనలు ఇస్తే చూసిన 10 మంది ఏమనుకుంటారు? నీ అందాన్ని గురించి, నీ నాట్యం గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. పరువుగల ఇంటి కోడలు పరువుగా 4 గోడల మధ్య ఉండాలి కానీ 10 మంది మధ్యకు వెళ్ళకూడదు. అవాక్కైపోయినట్లుగా అత్తగారి వైపు చూస్తూ కూర్చుంది మయూరి. మయూరి, నువ్వు డాన్సర్ అని నిన్ను కోడలుగా చేసుకోవడానికి ముందుగా నేను అంగీకరించలేదు. పెళ్ళైన తర్వాత నువ్వు నాట్యం చేయవని చెప్పి నన్ను ఒప్పించారు మీ మామగారు. సాగర్ నిన్ను పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతానన్నాడు. నీ భర్త మాట కూడా లెక్క చేయకుండా నువ్వు ప్రదర్శనలు ఇస్తున్నావు. అత్తయ్య గారు, పెళ్లికి ముందు మామగారు మీ అబ్బాయి మీకు ఇలా చెప్పి ఒప్పించారన్న విషయం నాకు తెలియదు. నేను మీ అబ్బాయికి పెళ్లికి ముందే చెప్పాను, పెళ్ళైనా నేను నాట్యం మాననని, నాట్యం చేయటం మానక్కర్లేదని, అందుకు నా సహకారం కూడా ఉంటుందని బ్రతిమాలి చివరికి పెళ్లికి అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నన్ను పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మీ అబ్బాయి. మయూరి కూడా కోపంగా అంది. ఆ వెధవ ఇలాంటి మాటలు చెప్పాడా అంది తన కోపాన్నంతా కొడుకు మీద చూపిస్తూ కావేరి. ఆయన వెధవ కాదు, ప్రేమ విలువ తెలిసిన మనిషి. అందుకే ఇన్ని రకాలుగా ఇంతమందికి నచ్చచెప్పి తను కావాలనుకున్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకేనా వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? నేనేం చేయటం లేదు, అలా చేస్తోంది మీరు. నాట్యం మానేయమని నాకు చెప్పలేక, నాట్యం చేయడానికి వీల్లేదని గొడవ చేసే మీకు సమాధానం చెప్పలేక మధ్యలో మనశ్శాంతి లేకుండా నలిగిపోతున్నారు. నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తే నీ పేరు ప్రఖ్యాతుల కంటే వాడి సుఖమే ముఖ్యమనుకుని ఈ ప్రదర్శనలు మానేసేదాన్ని. అంతగా ప్రేమించలేదు కాబట్టే వాడికంటే ఈ ప్రదర్శనలే ముఖ్యమనుకుంటున్నావు అంది కోపంగా. ఒకరి శాసనాలకు తలవంచాల్సిన అవసరం నాకు లేదు. నేను చేస్తున్న పని మంచిదనుకున్నప్పుడు భగవంతుడు దిగివచ్చి చెప్పినా ఆ పని చేయటం మానేయను. మీరు ఒక ఆడపిల్లకు తల్లయ్యారు. మీ అమ్మాయి 10 మందితో కలిసి కాలేజీలో చదువుకోవటం లేదా? శిల్ప 10 మంది మగాళ్ళ పక్కన కూర్చుని చదువుకోవటం తప్పెలా అవుతుంది? మయూరి, నీ డ్యాన్స్ డ్రెస్సులు ఎలా ఉంటాయి? పమిట చెరుగు ఉంటుందా? ఛాతీని కప్పే చెరుగు లేకుండా పిక్కలు కనిపించేలా మోకాళ్ళపైకి చీర మడిచికట్టి నువ్వు పల్లెపడుచులా ఎగురుతూ ఉంటే ఎంతమంది ఈలలు వేస్తారు? ఎంతమంది నవ్వుతూ చప్పట్లు కొడతారు? అలా కాలేజీలో నిండుగా చీర కట్టుకుని 10 మంది మధ్య కూర్చునే శిల్పను చూసి ఈలలు వేయరు, నవ్వరు. మీరు ఒక కోణం నుంచే చూస్తున్నారు. నన్ను స్టేజ్ మీద చూసేవాళ్ళు నన్నుగా మీ కోడలిగా చూడరు. పల్లెపడుచుగా నాట్యం చేసినప్పుడు పల్లెపడుచులానే చూస్తారు. రుక్మిణిగా వేసినప్పుడు రుక్మిణిలానే చూస్తారు. నేను అభినయించే పాత్రలో నన్ను చూస్తారే తప్ప మయూరిగా చూడరు. చూడమ్మా, నువ్వు పెద్ద చదువులు చదివిన దానివి, 10 మంది మధ్య తిరిగిన దానివి. నీ మాటలకు నేను సమాధానం చెప్పలేను.
ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మా అనుమతి లేకుండా ఈ ప్రదర్శనలు ఇవ్వటానికి మాత్రం వీల్లేదు. నన్ను శాసించే అధికారం మీకెవరికీ లేదు. మా ఇంటి కోడలుగా ఉండదలుచుకుంటే మా మాటకు విలువ ఇవ్వు, లేదనుకుంటే నీ ఇష్టం. అంటే మయూరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్థం కాలేదా? అర్థమైతే మిమ్మల్ని అడగటం ఎందుకు? నీ మొగుడితో వేరుగా ఉండు. అలా ఉంటే నువ్వు ఆడినా పాడినా మాకు సంబంధం లేదు. ఈ ఇంట్లో ఉండి మాత్రం అలా చేయడానికి వీల్లేదు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పండి. మేము వేరుగా ఉండటమే మీ కోరిక అయితే అందుకు నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. వాడు మాతోనే ఉంటాడు. ఆ విషయం మీ అబ్బాయిని చెప్పమనండి. ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను. మా అన్నయ్య గారింటికి వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, నా భర్త. నీ భర్త నా కొడుకు. నా ఇష్టం వాడిష్టం ఒకటే. మేమిద్దరం ఒకటే. అది పెళ్లి కాకముందు. పెళ్ళయిన తర్వాత మా భార్యాభర్తలు ఒకటే అంది వ్యంగ్యంగా మయూరి. నిజానికి కావేరి చాలా మంచి మనసున్న మనిషి. మయూరి కూడా అంతే. ఇరువురు ఆ చిన్న గొడవ రగిలి అంత దూరం వస్తుందనుకోలేదు. కోపంగా మాట్లాడితే భయంతో మయూరి ప్రదర్శనలు ఇవ్వటం మానుకుంటుందని కావేరి అనుకుంది. అందుకే అలా మాట్లాడింది. మయూరి సహజంగా ఎదుటివాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ళు బాధపడకుండా మాట్లాడుతుంది. తన మూలంగా చాలా రోజుల నుంచి అత్తగారు మానసికంగా బాధపడుతుందన్న విషయం ఆమెకు తెలియదు. కావేరి ఆలోచనలు వేరు, మయూరి ఆలోచనలు వేరు. ఇరువురు 2 తరాల ప్రతినిధులు. కారణం లేకుండా నువ్వు ప్రదర్శనలు ఇవ్వడానికి వీల్లేదని మొండిగా వాదిస్తుంటే మయూరికి కూడా కోపం వచ్చింది. నీళ్లకు పాచి తెగులు, మాటకు మాట తెగులు అంటారు పెద్దవాళ్ళు. అందుకే అలాంటి సన్నివేశాన్ని సృష్టించుకున్నందుకు ఇద్దరికీ బాధగానే ఉంది. తన ఎదురుగా ఉన్నంతసేపు ఆ వాదన అలా సాగుతూనే ఉంటుందని లోపలికి వెళ్ళిపోయింది మయూరి. ఆ రోజు జరిగిన విషయమంతా భర్తతో చెప్పింది కావేరి. ఆయన విని ఊరుకున్నారు. సాగర్ బాధపడతాడని అతనికి చెప్పొద్దన్నారు. పొద్దుపోయి ఇంటికి వచ్చిన సాగర్ భోజనం కూడా చేయకుండానే రాగానే స్నానం చేసి నిద్రపోయాడు. మయూరి కూడా సాగర్కు చెప్పలేదు. ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళిద్దరూ ముభావంగా ఉంటున్నారు. ఇద్దరికీ కష్టంగానే ఉంది అలా ఉండటం. ప్రదర్శన రోజు దగ్గర పడుతున్న కొద్దీ మయూరి మనసు స్థిమితాన్ని కోల్పోతోంది. భర్తతో చెబితే ఏమంటాడో, చెప్పకుండా ప్రదర్శనిస్తే ఏం జరుగుతుందో, మానేస్తే పరువు పోతుంది. మహిళా మండలి వాళ్ళు దాదాపు 50,000 రూపాయల టికెట్స్ అమ్మి సొమ్ము పోగు చేశారు. తను ప్రోగ్రాం ఇవ్వకపోతే వాళ్లను జనం నానా మాటలు అని చెప్పులు విసురుతారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ ఆలోచన ఆమె అంతరంగాన్ని మదిస్తోంది. ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన. సాగర్తో కూడా సరదాగా గడపలేకపోతోంది. ప్రదర్శన రోజు దగ్గర పడింది. ఆ రాత్రి ఏమండి అంది భర్తకు చేరువుగా జరుగుతూ. చెప్పు మయూరి అన్నాడు సాగర్ ఆమెకు అభిముఖంగా తిరుగుతూ. వాళ్ళు రావటం, ప్రదర్శన ఇవ్వమని ఒత్తిడి చేయటం, తను కాదనలేక సరేననటం, వాళ్ళు వెళ్ళిన తర్వాత తనకు కావేరికి మధ్య జరిగిన సంభాషణ ఏ ఒక్కటి దాచకుండా భర్తతో చెప్పింది మయూరి. అంతా విన్న తర్వాత ఎర్రబడ్డ సాగర్ కళ్ళలోకి చూస్తూ, అత్తయ్య గారే తొందరపడి మాట్లాడారు. ఆ కోపంలో నేను కూడా తగిన సమాధానాలు చెప్పాను. ఆమెతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తర్వాత ఎంతో బాధపడ్డాను. సాగర్ ఏం మాట్లాడలేదు. అత్తయ్య పెద్దవారు ఏదో మాట్లాడారు. ఆవేశంలో నేను కూడా తొందరపడ్డాను. క్షమించండి. సాగర్ లేచి సిగరెట్ ముట్టించుకుని సోఫాలో కూర్చున్నాడు. అతనికి బాగా కోపం వచ్చిందని అర్థమైంది మయూరికి. ఆయనైనా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. ఆయన తప్ప నాకెవరున్నారు? క్షమాపణ కూడా చెప్పాను కదా, ఎందుకంత కోపం? నేనేం కావాలని అలా మాట్లాడలేదే. ఆమె అన్నదానికి నేను సమాధానం చెప్పాను. వాళ్ళ అమ్మగారిని అన్నందుకు బాధపడుతున్నాడే కానీ నన్ను వాళ్ళ అమ్మగారు అన్నదానికి బాధ లేదు. ఏమిటో ఈ మగాళ్ళు, తల్లి చెల్లెలు తమ్ముడు తన వాళ్ళు అనుకుంటారు. భార్యను పరాయిదానిలా భావిస్తారు. అందరినీ వదులుకుని భర్తనే నమ్ముకుని వచ్చిన ఆడదాన్ని గుండెల్లో దాచుకోవాల్సింది పోయి రంపపు కోత పెడతారు. ఏమండి, ఎందుకంత కోపం? నేనేం తప్పు చేయకపోయినా క్షమించమని అడిగానుగా అంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సాగర్ మాట పలుకు లేకుండా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అలాగే కూర్చున్నాడు. అతని మౌనం చూస్తే భయంగా ఉంది మయూరికి. అతని దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని అతని భుజం మీద తల అంచింది. అప్పటికీ అతనిలో ఎలాంటి స్పందన లేదు. మాట్లాడండి అంది గోముగా. ఏం మాట్లాడమంటావు? అతని కంఠంలో కరుకుతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంత కోపం? ఇంతకీ నువ్వేం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? ప్రోగ్రాం విషయంలో. కొత్తగా నిర్ణయించుకునేదేముంది? అంటే ఇవ్వాలనే నిర్ణయించుకున్నావా? చెప్పానుగా,
వాళ్ళు ఒత్తిడి చేస్తే కాదనలేకపోయానని? నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకున్నావా? తీక్షణంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆ టైంలో మీరింట్లో లేరు. పరిస్థితి వివరంగా చెప్తే కాదనరన్న నమ్మకంతోనే వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు నేను కాదంటే అలా అంటారని ఊహించలేదు. ఇప్పుడు చెప్తున్నానుగా వద్దని. నా ముఖంలోకి చూసి చెప్పండి, ఎందుకు వద్దనుకుంటున్నారు? అంది కోపంగా. ఇష్టం లేదు, వద్దంటున్నాను. ఇష్టం లేనిది మీకా, మీ అమ్మగారికా? ఎవరికైతేనే ఇష్టం లేదు, మానేయమంటున్నాను. మానేయను. మయూరి, అవును, నేను పెళ్ళికి ముందే ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాను. అభ్యంతరం లేదన్నారు. ఇప్పుడు కాదంటున్నారు. మాట మీద నిలబడరని తెలియక మీ మాటలు నిజమని నమ్మాను. ప్రోగ్రాంలు ఇవ్వకపోయినందువల్ల వచ్చిన నష్టం ఏమిటి? లాభం నష్టం గురించి కాదు నేను ఆలోచించేది. నేను కళాకారిణిని. నాట్యం నా ప్రాణం. నాలోని కళ 10 మందికి బ్రతుకు తెరువు కల్పిస్తుంది. కావాలంటే ఓ 10,000 ఆ మహిళా మండలి వాళ్ళకు విరాళంగా ఇవ్వు. అంతేకాని ప్రదర్శన మాత్రం ఇవ్వద్దు. వాళ్ళు టికెట్స్ కూడా చాలా వరకు అమ్మారు. కాదంటే వాళ్ళ పరువు ఏమవుతుంది? గంగలో కలిసిపోతుంది. మయూరి, వాళ్ళకు 25,000 విరాళంగా ఇవ్వు. ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకోమను. రేపు రాత్రికే ప్రోగ్రాం. ఇప్పుడు చెబితే వాళ్ళకి మాత్రం మరో డాన్సర్ దొరకద్దు. మయూరి, అన్ని విషయాలలో నాకు సహకరించే నువ్వు ఈ ఒక్క విషయంలో ఎందుకు సహకరించవు? మిమ్మల్ని నేను అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఏ పరిస్థితుల్లోనూ నేను రేపు రాత్రికి ప్రోగ్రాం ఇవ్వటం మానేయను. మయూరి, ఎందుకలా అరుస్తారు? నాకు చెవుడు లేదు అంది రోషంగా. ఇవ్వటానికి వీల్లేదు. మాట పోతుంది, ఇవ్వాలి. నాకంటే నీకు మాటే ముఖ్యమా? మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు మాటకే విలువిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చూడండి, అన్నీ తెలిసి కూడా మీరింత మూర్ఖంగా మాట్లాడితే నేనేం సమాధానం చెప్పగలను? అంది దుఃఖంతో గొంతు పూడుకుపోగా కన్నీటితో.